భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాలు ఎందుకు వస్తాయి? ఇంతకుముందు భూభాగం కోసం వచ్చాయి, తర్వాత నీళ్ళ కోసం వస్తాయి అంటారు. ఇంకా చెప్పాలంటే భవిష్యత్ యుద్ధాలు సైబర్ వార్స్ అంటారు. కానీ కొత్తగా ఇంకో పదం వస్తుంది. భవిష్యత్తులో యుద్ధాలు క్రిటికల్ మినరల్స్, ఖనిజాల కోసం కూడా భయంకరమైన యుద్ధాలు రావచ్చంట. అవి ఎంత దారుణంగా ఉంటాయంటే ఫస్ట్ బెదిరింపులతో స్టార్ట్ అవుతాయి, తర్వాత యుద్ధాలుగా మారిపోతాయి, ఇంకా అంతకంటే హీనంగా ఆంక్షలు ఇవన్నీ విపరీతంగా జరుగుతాయంట. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ చర్చ? ఇదే పెద్ద క్వశ్చన్. మనకు తెలుసు ఉక్రెయిన్. జనరల్గా ఉక్రెయిన్ దేశాన్ని యూరోప్కే ఫుడ్ బాస్కెట్ అంటుంటాం. చాలా వరకు యూరోప్కి బ్రెడ్ అనేది, వీట్ అనేది ఉక్రెయిన్ నుంచి వెళ్తూ ఉంటుంది. అయితే యుక్రెయిన్లో ఇంకొక విశిష్టత కూడా ఉంది. ఉక్రెయిన్లో చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. దాదాపు ఒక కథనం ప్రకారం అయితే $12 ట్రిలియన్ వర్త్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయంట. 5 lakh tons ఆఫ్ లిథియం ఉందంట. ఇంత ఉక్రెయిన్లో ఉంది. అయితే పాపం యుక్రెయిన్కి ఇదంతా ఎక్స్ప్లోర్ చేసుకునే శక్తి లేదు, టెక్నాలజీ లేదు. ఆల్రెడీ యుక్రెయిన్లో ఎక్కువగా మినరల్స్ ఉన్న, క్రిటికల్ మినరల్స్ ఉన్న ప్రాంతం ఈస్టర్న్ ఉక్రెయిన్ అనమాట. రష్యా దాదాపు చాలా భాగం అది ఆక్యుపై చేసింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఉక్రెయిన్ పైన ఒత్తిడి మొదలెట్టాడు. ఏంటో తెలుసా? మిగిలిన క్రిటికల్ మినరల్స్ ఏదైతే ఉన్నాయో ఉక్రెయిన్ ఆధ్వర్యంలో ఉన్నాయో 50% డీల్ నాకు ఇచ్చేయాలి, మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటాం, మేము డబ్బులు ఇస్తాం, ఇవన్నీ చెప్పి డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని భయపెడుతున్నాడు, భ్రాంతికి గురి చేస్తున్నాడు. అంతేకాదు జెలెన్స్కీ మీద ప్రెషర్ కూడా తీసుకొస్తున్నాడంట. మనందరికీ తెలుసు యుక్రెయిన్లో క్రిటికల్ మినరల్స్ అవసరం. దానికి కారణం జెలెన్స్కీ నేను ఇవ్వను, నేను ఎలాంటి డీల్ సైన్ చేయను అంటాడు. ఎందుకంటే బాగా 3 సంవత్సరాల నుంచి యుద్ధంలో ఆల్మోస్ట్ ఎకనామికల్గా మొత్తం కోల్పోయింది యుక్రెయిన్. ఈ టైంలో యుక్రెయిన్ని డెవలప్ అవ్వాలంటే యుక్రెయిన్కి ఈ క్రిటికల్ మినరల్స్ చాలా అవసరం. మనకు తెలుసు క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం డిమాండ్లో ఉన్నాయి. అమెరికాకి చైనా నుంచి వచ్చే పరిస్థితి లేదు. చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ టైంలో క్రిటికల్ మినరల్స్ మీద, ముఖ్యంగా ఉక్రెయిన్లో ఉన్న క్రిటికల్ మినరల్స్ మీద అమెరికా ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలని ఆలోచిస్తుంది అనమాట. మరి జెలెన్స్కీ మాత్రం ఈ క్రిటికల్ మినరల్స్ నేను ఇవ్వనంటే ఇవ్వను అమెరికాకి అంటున్నాడు. కానీ జెలెన్స్కీ ఈ ఒత్తిళ్లకు తలొగ్గుతాడా? కాలమే సమాధానం చెప్పాలి. ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను వైట్ హౌస్లో కలుసుకుని చాలా విషయాల్లో వాగ్వాదం చేసుకున్నారు. వరల్డ్ మీడియా, వరల్డ్ ప్రెస్ ముందే ఇద్దరు కూడా క్లాష్ అయిపోయారు. ఇద్దరు ఒకరికొకరు మాటలతో అనుకున్నారనమాట. ఇంత పెద్ద వాగ్వాదం జరుగుద్దని ఎవరు ఊహించుకోలేరు. అసలు ఇప్పుడు ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అమెరికా ఎందుకు వెళ్ళారు? ఆయన అమెరికాతో ఒక క్రిటికల్ మినరల్ డీల్ సైన్ చేయడానికి వెళ్ళారు. ఉక్రెయినియన్ న్యాచురల్ రిసోర్సెస్ మీద అమెరికా కన్నేస్తుంది. ఒక డీల్ కోసం జెలెన్స్కీ అమెరికాకి వెళ్ళారు. ఈ డీల్ చేస్తాను, కానీ నా సెక్యూరిటీ గురించి నాకు చెప్పండి, నాకు మీరు ఏ విధంగా గ్యారంటీ ఇస్తారని చెప్పి జెలెన్స్కీ ట్రంప్ని అడిగారు. అయితే ట్రంప్ మాత్రం ఈ డీల్ మా ఇష్టం, నీకు అసలు థ్యాంక్ఫుల్నెస్ లేదు, నీకు ఇష్టమైతే డీల్ చేయి, లేకపోతే వెళ్ళిపో అని చెప్పేశారనమాట. దాంతో క్రిటికల్ మినరల్స్ విషయంలో కూడా డీల్ కుదరలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 34,300 కోట్ల రూపాయల అవుట్లేతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ను అప్రూవ్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఫినాన్షియల్ అవుట్లే 16,300 కోట్లు, పిఎస్యూస్ తరఫున 18,000 కోట్లు దీనికి ఇవ్వనున్నారు. వచ్చే 7 సంవత్సరాలలోపు ఈ పాలసీ కంప్లీట్గా ఈ ఫండింగ్ అంతా ఇవ్వనున్నారనమాట. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా మన క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఈ ఫండ్ వాడతారనమాట. మొత్తం ఈ మిషన్ అనేది దాదాపు 34,300 కోట్ల ఫినాన్షియల్ అవుట్లే. దీనికి ఇంటర్నేషనల్గా మల్టిపుల్ ఏజెన్సీస్, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్ట్నర్ అవడానికి, భాగస్వామ్యం కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే భారతదేశం డెవలపింగ్ ఎకానమీ, క్రిటికల్ మినరల్స్ మీద చాలా సిగ్నిఫికెన్స్ చూపిస్తున్న ఎకానమీ అనమాట మన ఎకానమీ. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ సంబంధించి వాల్యూ చైన్ కావచ్చు, మినరల్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ అండ్ రికవరీ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా అంటే అన్ని స్టేజెస్లో ఎక్స్ప్లోరేషన్, మైనింగ్, ప్రాసెసింగ్ అండ్ రికవరీ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ లైఫ్ అన్నిట్లో అంటే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ క్రిటికల్ మినరల్ తయారీలో ఈ మిషన్ పనిచేస్తుంది అనమాట. ఒక స్టేజ్ అనే కాదు. అంతేకాదు భారతదేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేయడమే కాదు, విదేశాల్లో ఉదాహరణకి మనం రీసెంట్గా అర్జెంటీనాలో మన కబిల్ వాళ్ళు అక్కడ అర్జెంటీనాలో లిథియం బ్లాక్స్ని మనం లీజుకి తీసుకున్నాం, అక్కడ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇలాంటి వాటికి కూడా ఈ ఫండింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇలాంటి వాటికి కూడా మన సపోర్ట్ ఉంటుంది. అంటే మన దేశంలో కాదు, విదేశాల్లో కూడా మనం క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తాం. అసలు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి. ఏదైతే మన ఆర్థిక వ్యవస్థకు చాలా ఇంపార్టెంట్, ఉదాహరణకి రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ కావచ్చు, ఏదైతే మినరల్స్ చాలా ఇంపార్టెంటో, ఏదైతే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉందో వాటినే క్రిటికల్ మినరల్స్ అంటాం. వీటన్నిటితో పాటు గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ సపోర్ట్ చేశాయి. ఉదాహరణకి సోలార్ ప్యానెల్స్ కావచ్చు, ఈ వెహికల్స్ కావచ్చు,
విండ్ టర్బైన్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఉపయోగపడేవి క్రిటికల్ మినరల్స్ అంటాం అనమాట. ఉదాహరణకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రెసిడెంట్ ఒక మాట అంటారనమాట, ప్రతి యాపిల్ ఐఫోన్లో ఒక బ్లడ్ మినరల్ ఉంటుంది. బ్లడ్ మినరల్ అంటే చాలా కష్టపడి అక్కడ చాలామంది మాఫియాస్, మిలిటెంట్ గ్రూప్స్ వీళ్ళందరూ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేసి మీకు అమ్ముతున్నారని చెప్పి ఆయన సటరికల్గా అంటారనమాట. ఇవి చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ కూడా. అయితే క్రిటికల్ మినరల్స్ భారతదేశానికి ఇప్పుడు చాలా అవసరం అనమాట. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ అనేవి కొన్ని ఐడెంటిఫై కూడా చేసాం. దాదాపు ఒక లిస్ట్ ఆఫ్ 30 క్రిటికల్ మినరల్స్, అది లిథియం కావచ్చు, యాంటిమోనీ, బెరీలియం, బిస్మత్, కోబాల్ట్, కాపర్, గేలియం, జెర్మేనియం, గ్రాఫైట్, ఇండియం, ఇలాంటివి చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, ఎకనమిక్ డెవలప్మెంట్కి, ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్లో భాగంగా మినరల్ ప్రాసెసింగ్ పార్క్స్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాదు క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్కి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా ఇది ఫండ్ చేస్తాయి. వీటితో పాటు క్రిటికల్ మినరల్స్ని రీసైక్లింగ్ విషయంలో కూడా ఒక సహకారం అందిస్తుంది అనమాట ఈ మిషన్లో భాగంగా క్రిటికల్ మినరల్స్ సంబంధించిన రీసెర్చ్ కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే క్రిటికల్ మినరల్స్ సంబంధించి స్టడీస్కి సంబంధించి ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా స్థాపిస్తారంట. ఈ మిషన్ భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన ఎక్స్ప్లోరేషన్ కోసం సపోర్ట్ చేస్తారనమాట. మన ఖనీజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కాబిల్ వాళ్ళు అర్జెంటీనా, ఇతర లాటిన్ అమెరికన్ దేశాల్లో కూడా ఇప్పుడు వాళ్ళ క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం బ్లాక్స్ కొనుక్కోవడం, బిడ్డింగ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. భారతదేశంలో 2030-31 కల్లా దాదాపు 100 బ్లాక్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్ బ్లాక్స్ని ఆక్షన్ చేస్తారంట. భారతదేశం ఇప్పటి వరకు కూడా క్రిటికల్ మినరల్ ఇంపోర్టర్ అనమాట. ఎక్కువగా క్రిటికల్ మినరల్స్ ఇతర దేశాల నుంచి కొనుక్కొస్తాయి. ఇక్కడ దాదాపు క్రిటికల్ మినరల్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు భారతదేశం ప్రొడక్షన్ మీద, ఎక్స్ప్లోరేషన్ మీద, ఆఫ్ షోర్లో మరియు విదేశాల్లో ఎక్స్ప్లోరేషన్, మైనింగ్ లీజెస్ కోసం మనం ఇప్పుడు ప్రయత్నాలు మొదలెట్టాం. దానికోసమే ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేది తీసుకొచ్చారు.